రామ్జీని రెండో పెళ్లి చేసుకోనివ్వండి. పెళ్లి కూతురెవరో తెలుసా? మనం నిర్ణయించిన అమ్మాయే. ఆ అమ్మాయి వాళ్ళింటో అడుగుపెట్టిందంటే మన కుట్రలు కుతంత్రాలు ఆమె పూర్తి చేస్తుంది. అంటే అర్థం చేసుకోండి, ఆ రామ్జీ కుటుంబం మొత్తం నాశనమైపోతుంది. అప్పుడు మనం వాళ్ళ మీద పగ తీర్చుకున్నట్లవుతుంది. నిజంగా ఈ కుట్రగాని ఫలిస్తే స్వామి, అప్పుడు నిశ్చయంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి మొత్తం నాశనమైపోతుంది. కానీ సిద్ధాంతి గారు, ఆ రామ్జీ సత్పాల్ని అసలు ఏ ఆడది పెళ్లి చేసుకుంటుంది? వెతికితే అదే దొరుకుతుంది. అమ్ముడు పోయేవాళ్ళుంటారుగా, దానికి సరైన వెల కట్టండి. అప్పుడు మనకు నచ్చిన రీతిలో ఆ రామ్జీకి రెండో భార్య, భీమ్రావుకి సవతి తల్లి దొరుకుతుంది ఎక్కడో ఒక చోట. రామ్జీ కోసం ఒక మంచి సంబంధం తీసుకెళ్లాను, కానీ ఏం లాభం? రామ్జీ కోపంతో తిట్టి వెళ్ళగొట్టేశాడు. బాబాయ్, ఇప్పుడు మీరే తనకి మీ పద్ధతిలో నచ్చ చెప్పాలి. అప్పుడే రామ్జీ జీవితంలోకి ఒక మంచి భార్య వస్తుంది. దాంతో రామ్జీకి, భీమ్రావుకి, ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది. నువ్వు చెప్పింది నిజమే. ఆహా, అద్భుతమైన నాట్యం, చాలా బాగుంది. నువ్వు బాగా ఆడతావు. వేళ తప్పొచ్చారు సేటు గారు, మీరు రాత్రికి రండి. ఎందుకు? ఎందుకంటే పగలు అభ్యాసం, రాత్రికి ప్రదర్శన ఉంటుంది. వెళ్ళండి. ఇక నుంచి ఇక్కడ రాత్రికి కూడా ప్రదర్శనలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఈ రోజు నుంచి ఇక్కడ ఈమె కార్యక్రమాలన్నీ రద్దు. ఎందుకు? ఎవడి బాబుగాడికి దమ్ముంది నన్ను ఆపటానికి? సేట్ గారు, మర్చిపోవద్దు, నా దగ్గరకు వచ్చిన తర్వాత స్వామీజీ అయినా కూడా నా పాదదాసుడు అయిపోతాడు. దీనిలోని ఈ పొగరంటే నాకు ఇష్టం. ఒప్పందం కుదుర్చుకోవడానికి వచ్చానత్త. మంగేష్, అత్త, ఇది తీసుకో, పుచ్చుకో. ఆ డబ్బు తీసుకో అత్త. చెంప రోజు ఎంత సంపాదిస్తుందో అంతకంటే ఎక్కువే మేమిస్తాం. బదులుగా ఈమె మాకు ఒక పని చేసి పెట్టాలంతే. ఏం పని చేయాలి నేను? అదేంటంటే, తిను బాబు. నేను తిననన్నానా? నీకు అర్థం కావడం లేదా? తిను బాబు, అలా అన్నం మీద కోప్పడకూడదు. కోపం వచ్చే పనులు చేస్తే కోపం రాదా మరి? ఎప్పుడు చూసినా అన్నిటికీ ఆపుతూ ఉంటావు, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని. అరే, నాకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉంటాను నేను. అలా దురుసుగా ఎందుకు మాట్లాడుతున్నావు మీ అమ్మతోటి? ఎలా మాట్లాడాలో నేర్పించడానికి అసలు నువ్వెవరు? వెళ్ళి నీ పని చూసుకో. ఇప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా లేదు, అందుకే నేను మధ్యలో కల్పించుకుంటున్నాను.
ఎందుకంటే ఎవరికైతే అమ్మ ఉండదు వాళ్లే అందరికంటే బాగా చెప్పగలరు జీవితంలో అమ్మ గొప్పతనం ఏంటో అని. అమ్మ తిట్టడంలో ప్రేమ ఉంటుంది. అమ్మ ఏదైనా వద్దని చెప్పినా ఆపినా అది ఎప్పటికీ కూడా మన మంచికే అయ్యుంటుంది. నాకు నీతులు చెప్పొద్దు. అవతలికి పో, నీ పని చూసుకో. నీతులు చెప్పటం లేదు, మనం అమ్మ లేకుండా బతకడం ఎంత కష్టంగా ఉంటుందో అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా కన్న తల్లి లేదు. నాకు బాగా తెలుసు అమ్మ లేకుండా బతకడం ఎంత కష్టంగా ఉంటుందో. నాకు ముందే తెలుసుంటే అప్పుడు నేను అమ్మతో ఎప్పుడూ వాదించేవాణ్ణే కాదు, అమ్మకి ఎప్పుడూ ఎదురు చెప్పేవాణ్ణి కాదు, అమ్మని ఎప్పుడూ బాధ పెట్టేవాణ్ణి కాదు. భీమ్ 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 స్కూల్లో మళ్ళీ పెళ్లి జరుగుతుంది, అందుకే మనకు సెలవు ఇచ్చారు. పద ఇంటికి వెళ్దాం. పదన్నయ్యా. ఒకవేళ నీకు కోపం వస్తే అప్పుడు ఇలా ఆలోచించు, అమ్మ లేకపోతే నువ్వెలా ఉంటావో. అప్పుడు నీ కోపమంతా పోతుంది. పాపం వీళ్ళమ్మ చచ్చిపోయింది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భగవంతుడా, ఎప్పుడూ ఎవరికీ తల్లిని దూరం చెయ్యొద్దు. నన్ను క్షమించమ్మా. నువ్వు ఈ రోజు నుంచి ఎప్పుడు నీ మీద అరవను, నిన్ను బాధ పెట్టే పని ఏది చేయను. రామ్జీ ఇక్కడే పని చేస్తాడు. ఇక్కడి నుంచే నువ్వు నీ పని మొదలుపెట్టు. మీరు డబ్బు గురించి గుర్తుపెట్టుకోండి సేట్ గారు. చంపా, నువ్వు డబ్బుల గురించి భయపడకు, అది నీకు ఎలాగైనా అందుతుంది. నువ్వు పని మీద దృష్టి పెట్టు. ఇప్పుడు చూడండి చంప నటనేంటో. ఎవరు నువ్వు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? నాకేదైనా పని ఇవ్వండి, నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. ఎవరూ లేరంటే? నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. మా పిన్ని బాబాయ్ దగ్గరే ఉండేదాన్ని. వాళ్ళు నన్ను అమ్మేయాలని చూశారు, అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. నాకిప్పుడు నిలువ నీడ కూడా లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాను పని కోసం. 2 పూటల తిండి పెట్టే పని ఉంటే చాలు. కానీ ఇక్కడైతే ఏం పనులు లేవు. అయినా నువ్వేం పనులు చేయగలుగుతావు? ఏదైనా ఊడవటం, కడగటం, ఏదైనా. నాకు పనిచ్చి పుణ్యం కట్టుకోండి. సేట్ గారు, జీతం ఇవ్వాల్సిందైతే మీరే, అందుకే నేనేమీ చెప్పలేకపోతున్నాను. కానీ ఇది ఒకరి ఆకలి సమస్య, ఆశ్రయం సమస్య, కాబట్టి ఆమెకి సహాయం చేస్తే బాగుంటుంది. సరే రామ్జీ, ఈ రోజు నుంచి నీ పని ఈ అమ్మాయి చేస్తుంది. నువ్వు ఇదంతా ఊడ్చే పని చేయి. ధన్యవాదాలు సేట్ గారు, మీరు నాకు దేవుడితో సమానం. అది దెబ్బంటే. సేట్ గారు, సగం పని అయిపోయింది, ఇంకా మిగతా సగం
ఈ చెంప చేసేస్తుంది. ఒక్కసారి పని అయిపోయిందంటే అప్పుడు ఆ భీమరావు ఏ కుటుంబం అండతో అయితే విర్రవీగుతున్నాడో ఆ కుటుంబమే చెల్లా చెదురైపోతుంది. పదండి సేటు గారు. ధన్యవాదాలేం అవసరం లేదు. నువ్వు నీ పని శ్రద్ధగా చేసుకో, అంతా మంచి జరుగుతుంది. రామ్జీ, నువ్వు ఈ రోజు నుంచి లెక్కలు చూసే పని చెయ్యి. నిన్ను అర్థం చేసుకోవడంలో నేను పొరపాటు పడ్డాను. నేను నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? నువ్వు నీకంటే ఎక్కువగా ఎదుటివారి బాధలు, వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తావు. ధన్యవాదాలు సేట్ గారు. సరే పదండి. సేటు చెప్పింది నిజమే. నువ్వు నీకంటే ఎక్కువ ఇతరుల బాధల గురించి, సమస్యల గురించి ఆలోచిస్తావు. నేను కూడా నా పని చాలా శ్రద్ధగా చేస్తాను, ఎందుకంటే బదులుగా డబ్బిస్తారు కదా. ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించు, నేను నీ గురించి ఆలోచిస్తాను. ఎప్పటిదాకంటే నిన్ను సర్వనాశనం చేసి నేను ధనవంతురాలను అయ్యేదాకా. స్వామి, చెంప రంగంలోకి దిగింది. నాకేమనిపిస్తుందంటే ఆమె రామ్జీని కూడా ముగ్గులోకి దింపుతుందని. కానీ స్వామి, ఆ పిల్లల సంగతేంటి? ఒకవేళ ఇలా జరిగితేనో చెంప రామ్జీని వశం చేసుకున్నాక తీరా అక్కడ ఆ పిల్లలు చెంపని తల్లిగా అంగీకరించడానికి ఒప్పుకోకపోతే వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ పిల్లల మనసులో నుంచి వాళ్ళమ్మ జ్ఞాపకాల్ని బయటికి తీసేయండి. స్వామీజీ, గ్రామస్తులమంతా మంత్రగాడితో కలిసి వాళ్ళ అమ్మ జ్ఞాపకాల్ని దూరం చేయాలనుకున్నాం, కానీ చేయలేకపోయాం. అయితే సమస్యలు సృష్టించండి. స్వామి, నాకేం అర్థం అవ్వలేదు. దెయ్యాన్ని సృష్టించండి. భీమాబాయి అనే దెయ్యాన్ని. ఆ దెయ్యం ద్వారా జనాల్ని మీరు ఇబ్బంది పెట్టండి. ఎంత ఇబ్బంది పెట్టాలంటే జనాలు తమని దెయ్యం నుండి కాపాడమని నా దగ్గరకు రావాలి. తరువాత మేమేం చేయాలో అది చేస్తాం. కానీ అంతకంటే ముందు ఆ భీమాబాయి ప్రేతాత్మ గ్రామం నలుదిక్కులా విహరించటం జనాలందరికంటా పడాలి. చివరికి రామ్జీ కుటుంబ సభ్యులకు కూడా అనిపించాలి ఆ భీమాబాయి ఆత్మకి శాంతి లభించాలని. ఆహా, ఏం ఉపాయం స్వామీజీ! మీరిద్దరూ త్వరగా పని కానివ్వండి. ఈలోగా నేను తులసి, ఏంటి అసలు ఈ కొయ్యడం? ఇలా కోసావంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇటువు. ఇప్పుడు అమ్మ లేదు ప్రతి పని నేర్పించడానికి. చూడు, నేను చూపిస్తాను. దీన్ని ఇలా కొయ్యాలి, సరేనా? ఇలా. మంజులా, అదే మసాలా నూరడం. సగం మసాలా కింద పడిపోతుంది. మసాలా సరిగ్గా నూరడం నేర్చుకో. ఆగు. చూడు, ఇలా. తెలిసిందా? ఇలా, సరేనా? అరే పురంజన్ బాబాయ్, రా బాబాయ్. అలా దిగులుగా ఉన్నావేంటి బాబాయ్? ఏం జరిగింది? గంగా, అది మీ అత్తగారికి ఆరోగ్యం ఏం బాలేదంట. మీ మామయ్య గారు కబురు పెట్టాడమ్మా. వీళ్ళనింత తొందరగా నిన్ను అక్కడికి పంపించమంటున్నారు. కానీ నేను వీళ్ళని వదిలి ఎలా వెళ్ళగలను బాబాయ్? నేను అర్థం చేసుకుంటాను, కానీ గంగాబాయ్, ఇక్కడ మేమన్నీ చూసుకుంటాంలే. అక్కడ నీ పిల్లలు బెంగ పెట్టుకుంటారు. పైగా మీ అత్తమామల్ని నువ్వు తప్ప చూసుకోవడానికి ఇంకెవరూ లేరు. కానీ అత్త, వీళ్ళని ఈ పరిస్థితుల్లో ఇంకా నేను ఈ సమయంలో వదిలి ఎలా వెళ్ళగలనత్తా? గంగా, నీ అవసరం ఇక్కడ కన్నా నీ అత్తారింట్లో ఉంది. అవునక్క, నేను సరిగ్గా మసాలా నూరటం నేర్చుకుంటాను. ఇక తులసి కూడా త్వరగా కూరగాయలు కోయడం నేర్చుకుంటుంది. నువ్వు మా గురించి ఏం దిగులు పడుకో. నువ్వు అత్తారింటికి వెళ్ళక్క. అవునక్క. కానీ అత్త,
నాన్నకి తమ్ముళ్ళకి వాళ్ళకి చెప్పకుండా నేను ఎలా వెళ్ళగలను? మేము చెప్తాంలే నాన్నకి. అక్కడ అంతా చక్కబడినాక నువ్వు మళ్ళీ రా అక్క. ఆనంద్, భీమ్, మీరిద్దరూ బడి నుంచి ఇంత తొందరగా వచ్చేసారేంటి? మళ్ళీ స్కూల్లో ఎవరో పెళ్లివారు విడిది చేశారు, అందుకే. ఆనంద్, గంగా అక్కని స్టేషన్ దగ్గర వదిలిపెట్టిరా. సరే అత్త. అక్క నువ్వు తొందరగా రెడీ అవ్వు. వెళ్ళు. ఇప్పుడు ఎలా చెప్పామో అలాగే చెయ్యాలి. ఎవ్వరికీ దొరకకూడదు, జాగ్రత్త. ఇప్పుడు మొత్తం ఊరందరినీ భయపెట్టండి. వాళ్ళందరికీ బాగా హాని చెయ్యండి. ఎంత హాని చేస్తారంటే వాళ్ళకి పిచ్చెక్కిపోవాలి. అలాగే సేటు గారు. సరే, వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే. మంచి పని అయింది. గంగ అత్తారింటికి వెళ్ళిపోయింది. నాన్న, గంగా అక్క ఊరెళ్ళేటప్పుడు కూడా ఇదే చెప్పి వెళ్ళింది, తను తొందరగా తిరిగి వచ్చేస్తానని. వద్దు, అక్క వాళ్ళ అత్తగారింటిని చూసుకోవాలి. ఇక్కడ నేను చూసుకుంటాను. కాకపోతే మీరందరూ నాకు కాస్తో కూస్తో సాయం చేస్తే చాలు. నేను ఇంటి పని మొత్తం చేసేస్తాను. అన్నయ్య, నేను కూడా ఇలాంటి సమయంలోనే మూలన పడ్డాను. నేను గనక కోలుకునుంటే మిమ్మల్ని ఎవరిని ఏ పని చేయనిచ్చేదాన్ని కాదు. మీరా? ముందు నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతురాలు బాబు, ఆ తర్వాత చేద్దు గాని. అంటే ఈ ముసల్దాన్ని ఎప్పటికీ కోలుకోనివ్వకూడదు. ఒకవేళ కోలుకున్నా గాని మళ్ళీ కాలు విరగొడితే సరే. ఎవరు నువ్వు? నేను భీమాబాయి ఆత్మని. మీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. వీళ్ళప్పుడే మాట వింటారు. ఎవరు నువ్వు? నేను భీమాబాయి ఆత్మని. నా చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. దెయ్యం, దెయ్యం, దెయ్యం! పారిపోండి, పదండి. గోలైతే వినిపిస్తుంది కానీ ఈ గ్రామస్తులు ఇంకా రాలేదేంటి? వస్తారులే. అరే ఇట్రండి, ఇట్రండి. ఆగండి, ఆగండి. అందరూ కూడా భీమాబాయి దయ్యాన్ని చూసారా ఏంటి? ఈ భీమాబాయి ఆత్మ నుంచి మనల్ని స్వామీజీయే కాపాడగలరు. స్వామీజీ, స్వామీజీ, కాపాడండి, కాపాడండి. స్వామీజీ మమ్మల్ని కాపాడండి. కాపాడండి మమ్మల్ని. స్వామి, గ్రామస్తులు భయపడి పరిగెత్తుకొచ్చారు. రండి స్వామి. లేదు, నిరీక్షించనివ్వండి. వాళ్ళ భయాన్ని ఇంకా పెరగనివ్వండి. ఎందుకంటే నీళ్లు, దర్శనం రెండు
అతి కష్టం మీద మాత్రమే దొరకాలి. అప్పుడే వాటి విలువ ఎక్కువవుతుంది.